నమస్కారం. ఈ చట్టపరమైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ అక్షరాలా ప్రతి ఒక్కరినీ టెన్షన్ పెట్టే విషయం. సోషల్ మీడియాలో మన డిజిటల్ ఐడెంటిటీని, అంటే మన ఫోటోలను కానీ వివరాలను కానీ ఎవరైనా మిస్యూజ్ చేస్తే మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? ఒక లీగల్ ఎక్స్పర్ట్గా మీకు ఎలాంటి హక్కులున్నాయో, ఇలాంటి సిచ్యువేషన్స్ను చట్టపరంగా ఎలా డీల్ చేయాలో ఈరోజు నేను మీకు క్లియర్గా వివరిస్తాను. సరే, అసలు విషయానికి వచ్చేద్దాం. ఈ వాస్తవ సంఘటనను ఒక్కసారి చూడండి. ఒక యువతి తన సోషల్ మీడియాలో పెట్టుకున్న ఫోటోలను ఎవరో గుర్తు తెలియని వ్యక్తి డౌన్లోడ్ చేసి వాటిని అసహ్యంగా మార్ఫింగ్ చేసి ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి మరీ షేర్ చేశాడు. వినడానికే భయంగా ఉంది కదూ? ఇది కల్పితం కాదు. ఈ మధ్యకాలంలో నా దగ్గరకొచ్చే చాలామంది క్లయింట్స్ ఎదుర్కొంటున్న అతిపెద్ద ప్రాక్టికల్ ప్రాబ్లం. మన రక్షణకు చట్టం ఎలా అండగా ఉంటుందో ఇక్కడే మనం తెలుసుకోవాలి. సో ఈరోజు మన బ్రీఫింగ్లో మనం కవర్ చేయబోయే పాయింట్స్ ఇవి. ముందుగా ఈ రియల్ లైఫ్ కేస్ స్టడీ గురించి చూద్దాం. ఆ తర్వాత మనకున్న చట్టపరమైన ఆయుధాలు, తీసుకోవాల్సిన తక్షణ చర్యలు, అండ్ ఫైనలీ ఈ కేసులో కోర్టు తీర్పు ఎలా వచ్చిందో చూద్దాం. ఓకే, ముందుగా మొదటి విభాగం, ఆ వాస్తవ సంఘటనలో అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మీరు గమనించాల్సిన షాకింగ్ విషయం ఏంటంటే, ఒక సాధారణ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఎంత స్పీడ్గా ఒక ఆయుధంగా మారిపోయిందో చూడండి. ఆ అమ్మాయి క్యాజువల్గా పెట్టుకున్న ఫోటోలను ఎవరో డౌన్లోడ్ చేశారు, చట్టవిరుద్ధంగా మార్ఫింగ్ చేశారు. దానికి తోడు అసభ్యకరమైన కామెంట్స్తో ఒక ఫేక్ ప్రొఫైల్. ఇది చిన్న తప్పు కాదు, ఒకరి జీవితాన్ని నాశనం చేసే అత్యంత తీవ్రమైన సైబర్ క్రైమ్. అసలు ఈ కేసులో ప్రధాన నేరం మార్ఫింగ్. అంటే ఏంటి? మన పర్మిషన్ లేకుండా మన డిజిటల్ ఫోటోలను ఇల్లీగల్గా మార్చేయడమన్నమాట. వేరొకరి బాడీకి మన ఫేస్ అతికించడం లాంటివి చేసి ఫేక్ అండ్ డ్యామేజింగ్ కంటెంట్ను క్రియేట్ చేయడమే దీని ఉద్దేశం. చట్టం దృష్టిలో ఇది చాలా సీరియస్ అఫెన్స్ అండి. రైట్, ఇప్పుడు మన రెండో విభాగంలోకి వెళ్దాం. ఇలా జరిగినప్పుడు మన దగ్గరున్న చట్టపరమైన ఆయుధాలేంటి, మన హక్కులేంటో తెలుసుకుందాం. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన పవర్ఫుల్ పాయింట్ ఏంటంటే, మనకు చట్టం రెండు వైపుల నుంచి రక్షణ కల్పిస్తుంది. ఆన్లైన్లో జరిగే ఇలాంటి ఉల్లంఘనలకు మన దగ్గర ఐటీ యాక్ట్ ఉంది. దానికి తోడు పరుగు తీయటం, మహిళలను వేధించడం లాంటి క్రిమినల్ నేరాలకు బిఎన్ఎస్, అంటే గతంలో మనం ఐపీసీ అంటాం కదా, దాని కింద కఠినమైన శిక్షలున్నాయి. ఈ రెండు చట్టాలు కలిస్తే ఒక పటిష్టమైన రక్షణ కవచంలా పనిచేస్తాయి. ముఖ్యంగా ఐటీ చట్టంలోని సెక్షన్ 66E అనేది మనకు మొదటి బ్రహ్మాస్త్రం లాంటిది. ఒకరి ప్రైవసీని దెబ్బతీస్తూ వాళ్ల పర్మిషన్ లేకుండా ఫోటోలు క్యాప్చర్ చేసినా, పబ్లిష్ చేసినా, లేగా ఇతరులకు పంపించినా ఈ సెక్షన్ కింద వాళ్లకి కఠినంగా శిక్ష పడుతుంది. ఇది డైరెక్ట్గా మన రైట్ టు ప్రైవసీని కాపాడే చట్టం. ఇక దీంతోపాటుగా సెక్షన్ 67, ఇది కూడా చాలా పవర్ఫుల్ అండి. ఇంటర్నెట్లో, అంటే ఎలక్ట్రానిక్ రూపంలో ఎలాంటి అసభ్యకరమైన లేదా అశ్లీలమైన కంటెంట్ను షేర్ చేసినా, పబ్లిష్ చేసినా ఈ సెక్షన్ కింద అది నాన్ బెయిలబుల్ అఫెన్స్ అవుతుంది. సో ఈ రెండు సెక్షన్లు వాడితే నేరస్తుల ఆట కట్టించడం చాలా ఈజీ. ఓకే, ఇదంతా బానే ఉంది. కానీ ప్రాక్టికల్గా ఏం చేయాలి? అదే మన మూడో విభాగం, తీసుకోవలసిన తక్షణ చర్యలు. నా దగ్గరకొచ్చే క్లయింట్స్కు నేనెప్పుడు చెప్పేదొకటే, పానిక్ అవ్వకండి. ఫస్ట్ ఈ 3 స్టెప్స్ ఫాలో అవ్వాలి. 1, సాక్ష్యాలు సేకరించడం, అంటే స్క్రీన్షాట్స్, ఆ ప్రొఫైల్ తాలూకు URL లింక్స్ సేవ్ చేసుకోవడం. 2, ప్లాట్ఫామ్కు రిపోర్ట్ చేయడం. 3, సైబర్ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం. ఈ ఆర్డర్ అస్సలు మిస్ అవ్వకూడదు. చట్టపరంగా యాక్షన్ తీసుకునే కన్నా ముందే ఆ చెత్త కంటెంట్ను ఇంటర్నెట్ నుంచి తీసేయించడం చాలా ఇంపార్టెంట్ కదా. అందుకే ముందుగా ఇన్స్టాగ్రామ్ లేదా ఫేస్బుక్లో ఉండే ఇన్బిల్ట్ రిపోర్ట్ ఆప్షన్ వాడండి. ఆ ఫేక్ అకౌంట్ మీద రిపోర్ట్ కొట్టారంటే వెంటనే ఆ కంటెంట్ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది ఇమ్మీడియట్ రిలీఫ్ ఇస్తుంది. ఆ తర్వాత వెంటనే చేయాల్సిన పని, సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కి వెళ్లడం. నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్లో ఆన్లైన్గా అయినా సరే, లేదా మీకు దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి అయినా సరే అఫీషియల్గా కంప్లైంట్ ఇవ్వాలి. ఇందాక మీరు తీసుకున్న స్క్రీన్ షాట్స్, లింక్స్ అన్నీ పోలీసులకు ప్రూఫ్స్గా సబ్మిట్ చెయ్యాలి. ఎందుకంటే సరైన డాక్యుమెంట్లు లేకపోతే కోర్టులో మన కేస్ నిలబడదు అని గుర్తుంచుకోండి. సో ఫైనల్గా మన 4వ విభాగం, కేసు పరిష్కారం, కోర్టు తీర్పు. అసలు ఈ చట్టాలు ఆ కేసులు ఎలా వర్కౌట్ అయ్యాయో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఈ టైమ్లైన్ చూస్తే మీకు అర్థమవుతుంది మన లీగల్ సిస్టమ్ ఎంత ఫాస్ట్గా పనిచేస్తుందో. ఫస్ట్, ఆ బాధితురాలు ధైర్యంగా స్క్రీన్ షాట్స్ అండ్ URLs సేకరించింది.
వెంటనే పోలీసులు 66E మరియు 67 కింద ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. ఆ నెక్స్ట్ స్టెప్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి నోటీసులు వెళ్లాయి. వెంటనే ఆ ఫేక్ అకౌంట్ డిలీట్ అయిపోయింది. ఇక లాస్ట్ అండ్ ఫైనల్, పక్కా ఆధారాలతో పోలీసులు ఆ నిందితుణ్ణి ట్రాక్ చేసి అరెస్ట్ చేశారు. దిస్ ఈజ్ హౌ ద లా వర్క్స్. అసలా క్రిమినల్ను పట్టుకోవడానికి పోలీసులకు కావాల్సిందేంటో తెలుసా? జస్ట్ ఒకే ఒక్క ఐపీ అడ్రస్. అవును, ఆన్లైన్లో ఎవ్వరికీ తెలియకుండా దాక్కోవచ్చు అనుకుంటే అది వాళ్ల భ్రమే. ఆ ఒక్క ఐపీ అడ్రస్ ద్వారా ఆ నిందితుడి ముసుగు లాగేసి ఊచలు లెక్కపెట్టేలా చేశారు మన పోలీసులు. ఈ విశ్లేషణ ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. మన డిజిటల్ ఐడెంటిటీకి ముప్పు వచ్చినప్పుడు భయపడకుండా ఈ పవర్ఫుల్ చట్టపరమైన ఆయుధాలను వాడటానికి మనం నిజంగా సిద్ధంగా ఉన్నామా? గుర్తుపెట్టుకోండి, చట్టమెప్పుడు మన పక్షానే ఉంటుంది. కాకపోతే దాన్ని వాడుకోవాలన్నా అవగాహన, ఎదిరించే ధైర్యం మనకుండాలి. మీ డిజిటల్ రైట్స్ గురించి తెలుసుకోండి, ధైర్యంగా ముందడుగు వేయండి.